కరోమి నారాయణ పూజనం సదా వదామి నారాయణ నామ నిర్మలం స్మరామి నారాయణ తత్వమహూవ్యయం. అస్మద్గురుభ్యో నమః. ప్రియ భగవద్బంధువులారా, నిన్నటి రోజున మన ఆండాళ్ళ తల్లి నీలాదేవిని లేచి రావలసింది, తలుపు తీయవమ్మా అన్నారు. వారు తలుపు తీయటం కోసము అని నీలాదేవి లేవబోతూ ఉంటే పరమాత్మ ఆమెను చేయి పట్టి లాగి ఆమె మీద తాను వాలి ఉన్నటువంటి దృశ్యాన్ని ఈవేళ పాసురంలో మన ఆండాళ్ళ తల్లి చూపిస్తోంది. ముందుగా తానొచ్చి మనకు అభయప్రదానం చేస్తేనే భగవంతుని ద్వారా ప్రయోజనం లభిస్తుంది. అలాంటి ఆమె శిరార్ వళయ్యునిప్ప మందు తెరవాయ్ అని నీ గాజుల మూత గలగలలాడుతూ ఉండగా వచ్చి తలుపు తీసి కాస్త నోరు తెరవమ్మా అని నిన్నటి రోజున వాళ్ళు ప్రార్థించారు. నీడమ్మ మనస్సు కరిగింది. పాపం చాలా కాలం నుంచి వీళ్ళంతా వ్రతం చేస్తున్నారు, మనం వెళ్ళి వాళ్ళకు మంచి మాట మాట్లాడాలి, వాళ్ళల్లో మనం కలవాలి అని అనుకుంది. భగవంతుడు అనుకున్నాడు, ఆమెను ప్రార్థించారు కనుక నీడమ్మ కంటే ముందు నేనే వెళ్ళాలి. లక్ష్మీదేవిని ఆశ్రయించినటువంటి వారిని భగవంతుడు తప్పనిసరిగా అనుగ్రహించి తీరుతాడు. అందుకనే ఆలయంలో చతుర్భుజ లక్ష్మి మనకి ప్రధానంగా ఉండాలి. ఆ స్వామి సన్నిధిలో ఎప్పుడు శ్రీదేవి భూమిదేవి ఉంటారు, ఎడమ ప్రక్కన గోదాదేవి ఉంటుంది. కానీ అందరికంటే సర్వప్రధానురాలు చతుర్భుజ లక్ష్మి. ఆమెను మనం శరణాగతి చేస్తే పరమాత్మ తప్పనిసరిగా అనుగ్రహించి తీరుతాడు. భగవంతుడి మనస్సుకి జాలి వేసింది. వీళ్ళంతా నీలాదేవిని ఆశ్రయిస్తున్నారు, మనం వీరికి తప్పనిసరిగా ప్రయోజనాన్ని ఇవ్వాలి అని తాను అనుకుంటే ముందుగా వెళుతున్నటువంటి నీలమ్మను ఆపి తాను వెళ్ళాలి అనుకున్నాడు. ఆమె ఏం చేసి స్వామి లేవగానే స్వామి చేయబట్టి ఆమె లాగింది. స్వామి చేయబట్టి లాగంగానే నీలమ్మ పరుపు మీద పడిపోయింది. ఆమె చేయబెట్టి లాగంగానే స్వామి ఆమె మీద పడిపోయాడు. అదే నీళాతుంగస్తనగిరి తటి సుప్తముద్భోత్య కృష్ణం. ఆ నీలాదేవి యొక్క దివ్యమైనటువంటి స్తన యుగ్మం మీద పవళించినటువంటి ఆ శ్రీకృష్ణుణ్ణి ఈవేళ మన ఆండాడు తల్లి ప్రార్థన చేసింది. వారిద్దరూ కూడా ఓ దివ్యమైనటువంటి పాన్పు మీద పవళించి ఉన్నారు. ఆ పాన్పుని చెప్తోంది, కుత్తు విళక్కెరియ కోట్టుకాల్ కట్టిల్ మేల్ మెత్తెండ్ర పంచశయనத்தில் మేలేరి. ఆ ఇద్దరు పవళించి ఉన్నటువంటి పాన్పు ఎలా ఉంది? కుత్తు విళక్కెరియా. ఆ వాడు పడుకున్నటువంటి బెడ్రూమ్, ఆ గదిలో రెండు రకాలైనటువంటి దీపాలు ఉన్నాయి. ఒకటి
ఎక్కడికి కావాలంటే అక్కడికి కదుపుకోవటానికి ఉండేటువంటి మొబైల్ లైట్స్ అంటాం కదా మనం. ఒకటి ఫిక్స్డ్గా ఉండేవి, దాన్నే మన ఆండాడు తల్లి కుత్తు విளக்கு ఏరియా అంటూ తోరణ దీపాలు సెమ్మే దీపాలు అన్నారు. ఎటు కావాలంటే అడు జరుపుకునేటువంటి దీపాలు, తోరణంగా అక్కడ ఫిక్స్డ్గా చేయబడిన దీపాలు, ఆ దీపాల కాంతిలో ఉన్నటువంటి పాన్ కదండి. ఎలా కనపడుతుందండి బయటికి? ఎక్కడో బెడ్రూమ్లో పడుకుంటే మనకెలా తెలుస్తుంది? అంటే క్షుద్రమైన భోగాన్ని అనుభవించే వాళ్ళైతే తలుపులు వేసుకోవాలి, గట్టిగా గడిలు పెట్టుకోవాలి, ఇవన్నీ చేయాలి. కానీ వాళ్ళకి క్షుద్రమైన భోగం ఏమి ఉండదు కదా. అందుకని అందులోనూ ఉన్నదేమో రత్న మణిమయమైనటువంటి దీపపు కాంతితో ఉండేటువంటి భవనాలు కనుక లోపల ఏ వస్తువు ఉన్నా బయటికి కనపడదు. అందుకోసం అలా ఉన్నటువంటి గదిలో దీపపు కాంతులు ఉన్నాయి. అది ఎలాంటిది? కోట్టుకాల్ కట్టిల్. శ్రీకృష్ణుడు కువలయాపీడం అనేటువంటి ఏనుగుని వాటి దంతాలు పీకేడు స్వామి. పీకి ఇలా బుధానేసుకొచ్చి ఇలా ఆనాటి దృశ్యం అది. అది ఎప్పటికీ జ్ఞాపకం ఉండాలి అని ఆ దంతాలతోటి కోళ్ళు చేయించి మంచం చేసి పెట్టుకున్నారు. ఇప్పుడు మనవాళ్ళు మనకి ఏదైనా ఒక చిన్న అవార్డు ఏదైనా వచ్చిందనుకోండి, దాన్ని ఇంటి అలా పెట్టుకుంటారు. ఇదేమిటండి అంటే, ఇదండి మా స్వామీజీ ఇచ్చారండి, ఆయన చేతుల మీద ఇచ్చారు. చేతుల మీద ఒకటే ఇస్తారండి, చేతుల మీద ఇస్తారు, ఎవరైనా కాళ్ళ మీద ఇవ్వరు కదా. కనుక అలా పెట్టుకున్నాం, వారి చేతుల మీదగా మేము తీసుకున్నాము అని అలా పెట్టుకున్నాం. అది మనకు వచ్చినటువంటి ఒక గౌరవమైనటువంటి ప్రదమైనది. మరి ఆయన వీరత్వానికి ఎప్పుడు గుర్తుండాలి కదా. అందుకని ఆ దంతపు కోళ్ళతో చేయబడినటువంటి మంచం, దాని మీద మంచి మెత్తటి పరుపు. అది ఎలా ఉంది? మెత్తెండ్ర పంచశయనెత్తిల్, 5 గుణాలతో ఉన్నటువంటి పాన్పు. భోగం అంటే అదండి కదా. మనవాడు కూడాని ₹1,00,000 పెట్టి బెడ్ పెట్టుకుంటారట. పడుకునేటువంటి మంచం ఖరీదు 1,00,000, ఇంకా కూడా ఎక్కువ ఉండొచ్చు. మహానుభావులు, ఆగర్భ శ్రీమంతులు అలాంటి వాడు పెట్టుకుంటారు. కనుక మరి జగత్తుకే శ్రీనిచ్చేటువంటి ఆమె కదా లక్ష్మి. మరి ఆమె పడుకున్నటువంటి పాన్పు ఎంత ఖరీదు కట్టాలి? మనం కట్టలేము. అలాంటి పాన్పు, ఆ పాన్పుకి ఏమిటి ఒక ప్రత్యేకత? మంచం మీద అలా పడుకోగానే నిద్ర రావాలి. ఎంత ఖరీదు పెట్టి నువ్వు మంచం కొన్నావు అనేది కాదు. బామనవాడండి 5 లక్షలు అయిందండి, నువ్వు 5 లక్షలు అయితే ఏమిటి, 50 లక్షలు అయితే ఏమిటి, నిద్ర రానప్పుడు ఎన్ని లక్షలు పెట్టి మంచం కొనుక్కున్నా వేస్ట్ కదండి. నిద్ర వచ్చేవాడికి మంచంతో పని లేదు. చూడండి, మన చక్కగా ఉపన్యాసం జరుగుతుండగానే ఎంత అదృష్టం ఉండాలి. గురువుగారు ఉపన్యాసం చెప్తుంటే కుర్చీలో కూర్చునే నిద్రపోదాం మనం. ఒక్కొక్కళ్ళు ఉన్నారండి పాపం, హాయిగా సినిమాకు పెడతారు. సినిమాకి పెడితే ఆనందంగా సినిమా చూడవచ్చు కదా, అక్కడ హాల్లో నిద్రపోతారు. ఊళ్ళోకి వచ్చి నిద్రపోయి, సినిమా హాల్కి వెళ్ళి నిద్రపోయి, కొంతమంది తింటూనే నిద్రపోతారండి, వింటూనే నిద్రపోతారండి. అదృష్టం, నిద్ర రావడం అనేది చాలా అదృష్టం అండి కదా. అందుకనే నో తుచ్చివర్కం పోయిన్రా అమానాయ్. అందుకు మన ఆండాడు తల్లి, ఓ మా నువ్వు వ్రతం చేస్తున్నావా లేకపోతే ఏం చేస్తున్నావు, ఎంత పుణ్యం చేసావు, వ్రతకాలంలోనే హాయిగా నిద్రపోతున్నావే కదా. నిద్ర రావడం ఒక యోగం. మరి మంచం ఎలా ఉందని చూడండి. విజయవాడలో అయితేనండి ఆ ఫుట్పాత్ మీదే నిద్రపోతూ ఉంటారు వాడు. మనం ఏమిటో మంచాలు పెట్టుకుంటాం, మరి దోమలు రాకుండా దానికి ఆల్ అవుట్, గుడ్ లైటు, ఏమిటో అరే అవి ఇవి పెట్టుకుని ఎన్ని పెట్టుకున్నా నిద్ర రాదు, ఎన్ని పెట్టుకున్నా నిద్ర రాదు. ఎందుకు ఉపయోగం ఏంటి కదా. కనుక నిద్రపోవటము మెత్తనైనటువంటి పాన్పు మీద
పడుకోవడం, ఇవన్నీ ఏమిటి? భోగాలు, అష్టభోగములు. మంచిగా రుచికరమైన పదార్థాన్ని తినుట, సుఖమైన పాన్పు మీద పవళించుట, తల్లిదండ్రులు కలిగి ఉండుట. ఒక్కోళ్ళు అదృష్టం అనండి, ఈయనకి 60 ఏళ్ళు వచ్చిన వాళ్ళ అమ్మ నాన్న ఉంటారు, వీళ్ళకి 60 ఏళ్ళు వచ్చిన అత్త మామ ఉంటారు. నిజంగా అది అదృష్టం. ఏంటండి ముసలాళ్ళు ఇంకా అన్నాళ్ళు ఉంటారు. వాళ్ళు ఉంటే మనకి ఏమి అడ్డమేముంది మనకి? వాళ్ళు ఉంటే చక్కగా ఇల్లు కాపలా కాస్తూ ఉంటారు, ఇంటి దగ్గర కూర్చొని పని వాళ్ళ చేత పని చేయిస్తూ ఉంటారు. మనం హాయిగా కిటీ పార్టీలు తిరగవచ్చు. కానీ వాళ్ళు ఉండాలి అనుకోవాలి, కానీ ఎందుకంటే వాళ్ళు అడ్డం అంటే అనుకుంటే ఎలాగా? అది ఒక భోగం. 2, మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి, హాయిగా వెళ్ళిపోదాం. మనకి ఇష్టం లేదనుకోండి, వాళ్ళని పంపిస్తాం. అదే మీరు రాలేదంటే పెద్దవాళ్ళండి, పెద్దవాళ్ళని పంపించాలి కదా. పెద్దవాళ్ళు అంటే చూడండి మనం ఎలా దాన్ని సరే కనుక ఉండాలి. అది భోగం. నీవు అనుభవించేటువంటి భోగాలలో పెద్దలు జీవించి ఉండుట, వేల్టికి సుఖమైన ఆహారాన్ని తీసుకుంట, మంచి పాన్పు మీద నిద్రపోవడం, సత్సంతానం కలిగి ఉండడం, మంచి విద్య కలిగి ఉండడం, ఇవన్నీ మనిషి అనుభవించేటువంటి 8 విధములైన భోగాలు. ఆ భోగానికి పరత. కృష్ణుడికి నీలాదేవికి లేని భోగం జగత్తులో ఏముంటుందండి? అందుకని అక్కడ పాన్పుకి 5 లక్షణాలు ఉన్నాయి అని చెప్పారు. ఏమిటి? ఆ పాన్పట ఒకటి సలువదనం, అందం, మృదుత్వం, పరిమళం, ధావళ్యం అని 5 గుణాలు. ఈ 5లోనూ మెత్తెన్ర పంచశయనెత్తిల్ అని ప్రత్యేకంగా మెత్తనిదనాన్ని వాడు చెప్పింది. అంటే పాన్పు మీద కూర్చోగానే ఎంత నడు నొప్పి ఉన్నవాడికైనా, డిస్క్ ప్రాబ్లం ఉన్నవాడికైనా అలా కూర్చోగానే ఆ ప్రాబ్లం పోతుందన్నమాట. అంత హాయిగా కూర్చోగానే ఎవడు కనిపెట్టాడు కానీ మహానుభావుడు అలా అనిపిస్తుంది. అలా ఉండేటట్లుగా ఉండేది. ఇక్కడ 5 అని చెప్పడం చేత వెంటనే సంప్రదాయంలో మనకి 5 రావాలి, జ్ఞాపకం రావాలి. అర్ధపంచక జ్ఞానము. ఏమిటి అర్ధపంచక జ్ఞానం? స్వస్వరూపము. స్వస్వరూపము అనగా ఆత్మస్వరూపము. పరస్వరూపము అనగా పరమాత్మ స్వరూపము. ఆత్మస్వరూపము, పరమాత్మ స్వరూపము, విరోధి స్వరూపము, ఉపాయ స్వరూపము, ఉపేయ స్వరూపము అంటాం కదా. మనం ఎవరమో తెలిస్తే దేవునికి మనకి ఏమిటి బాంధవ్యమో తెలుస్తుంది. మన గురించి మనకి తెలియనప్పుడు ఎదుటివాడు ఎంత గొప్పవాడైనా వాడి గురించి మనం తెలుసుకోవాలంటే మనకేమిటి అవసరం? వాడు గొప్పవాడైతే ఏమిటి మనకు అవసరం? ఈ ప్రశ్న అంటే అడ్డమైన ప్రశ్న అంటారు దీన్ని. వాడు గొప్పవాడు, వాడు మనిషే, మన మనిషే. వాడు లోకంలో గొప్పవాడయ్యాడు దేని చేత, ఎందువలన, ఎలా? ప్రశ్నించుకో. ఆ 3 ప్రశ్నలు నీకు తెలిసాయంటే నీవు కూడా ఆ స్థానంలో కూర్చుంటావు కదా. ఏమండి స్వామీజీకి ఉపన్యాసం బాగానే చెప్తున్నారు, ఏంటి నాకు ఉపయోగం? ఆయన ఉపన్యాసం చెప్తే ఆయన మొహం టీవీలో కనపడుతుంది, నా మొహం కనపడుతుందా? నేనెందుకు వినాలి? నాకేమిటి అవసరం అనుకుంటే నిజంగానే అవసరం లేదేమో అనిపిస్తుంది. లేదండి, ఆయన కూడా మనిషే కదా, ఆయనకంత జ్ఞానం ఉన్నప్పుడు నాకెందుకు రాదు అనుకోండి. మీరు మళ్ళీ వచ్చే సంవత్సరం మైక్ మీ దగ్గరకు వస్తుంది, మీ ఎదురుగుండా ఛానల్ వాళ్ళ కెమెరా ఎదురుగుండా ఉంటుంది. కొత్తగా వెంటనే రాదండి. మేము ఎక్కడ ఏ స్వాముల వారు ఎక్కడ ఉపన్యాసం చెప్తున్నా వెళ్ళిపోయేవాళ్ళం, వినేవాళ్ళం. ఎప్పుడు రా మన ఎదురుగుండా కెమెరా వచ్చేది, ఎప్పుడు మనం మీడియా పాయింట్లో మాట్లాడేది, ఎప్పుడు జనానికి మనం చెప్పేది అని ఇలా అనుకునేవాళ్ళం. ఇవాళకి వచ్చింది ఆ ఛాన్స్. ఎన్ని సంవత్సరాలకు వచ్చింది అంటే ఎప్పుడు ఏదిని వెంటనే వచ్చేయదు. దాని మీద మనస్సు లగ్నం చేయాలి, దానికోసం ప్రయత్నం చేయాలి.
మీకంటే ఎక్కువ వినేవాళ్ళం. అలానే గురుగారి పాదాల దగ్గర కూర్చునేవాళ్ళం, వింటూ ఉండేవాళ్ళం. మళ్ళీ డౌట్స్ వస్తే వారి వెనకాల వెళ్ళి, స్వామి ఇందాక అలా అన్నారు కదా, అవును ఉన్నదే చెప్పాం, అదే ఎక్కడుంది స్వామి అని అంటే ఆ సందర్భం రావాలి మనకి కదా. ఇవన్నీ గురువుల్ని అనుసరించి విన్నాం కనుక అవి మాకు జ్ఞాపకం వస్తున్నాయి. అది దాని అవసరం ఉంది అని గుర్తించాం కనుక ఆ జ్ఞానం మనం పట్టుకుంటున్నాం. మనకు అవసరం లేదు అనుకుంటే టైం వేస్ట్ అనిపిస్తుంది కదా. కనుక జ్ఞానము అనేటువంటిది కూడా నువ్వు పొందేటువంటి సుఖాల్లో ఒకటి. నేను బాగున్నాను, క్షేమంగా ఉన్నాను అంటే డబ్బులున్నాయి వేటికి తినడం కాదండి. మనిషిగా పుట్టావు కనుక అవసరమైనటువంటి జ్ఞానాన్ని, అది ఉండే తృప్తి డబ్బులుంటే ఉండదు. జ్ఞానికి ఉన్నటువంటి ఆనందం ధనవంతుడికి ఉండదు. నీ దగ్గర ఎంత జ్ఞానం ఉన్నా నీకు భయం లేదు, నీకు సీసీ కెమెరాలతో అవసరమే లేదు. నా జ్ఞానాన్ని ఎవడెత్తిపోతాడు, హాయిగా పడుకో. అదే డబ్బులు ఉన్నాయనుకోండి సీసీ కెమెరాలు పెట్టుకోవాలి కదా. కనుక అలాంటి జ్ఞానమూర్తులైనటువంటి ఈ గోదా కృష్ణులు 5 విశేషములు కలిగినటువంటి పాన్పు మీద, అంటే భగవంతుడు ఈ 5 విషయాలలో తెలియబడతాడు అర్ధపంచక జ్ఞానం ద్వారా. ఏ శాస్త్రమైనా అర్ధపంచక జ్ఞానం చెప్పకపోతే అది శాస్త్రం కాదు. అలాంటి శాస్త్రం ద్వారా తెలియబడేటువంటి స్వరూపాన్ని పాన్పు మీద ఈవేళ ఆండాళమ్మ మనకి పరిచయం చేస్తూ, నీలమ్మ ధరించినటువంటి మొగ్గలు ఆమె సిగలోనే వికసిస్తూ ఉంటాయట. ఆమె కుంతనములు ఎంత విశేషమైన, ఒక చెట్టుకి వికసించేటువంటి పుష్పం నీలమ్మ తలలో వికసిస్తోంది అంటే ఆమె ఎంత విశేషమైంది. అలాంటి నీలాదేవిని నప్పిన్నై కొంగై మేల్వై తుక్కిడంద మలర్ మార్భా, ఆమె యొక్క వక్షస్థలం మీద పడుకుని ఉన్నాడు స్వామి. ఎందుకు పడుకున్నాడు? ఆమె లేచి వెళుతుంటే చెయ్యిలా లాగాడు స్వామి, ఆమెలా పడిపోయింది. ఈయన వెళ్ళిపోతుంటే ఆమె చెయ్యి లాగింది, ఆ స్వామి వెళ్ళి ఆమె వక్షస్థలం మీద పడు. వెంటనే ఒక్కసారి జగత్తుని మరిచి ఆమె సౌందర్యాన్ని అనుభవించినటువంటి స్వామి దృశ్యాన్ని ఈవేళ ఆండాళమ్మ చెప్తోంది. ఇలా ఏమిటి మనం ఇంతసేపు అయింది, నిన్న అనంగా వచ్చాం, ఆ నీలమ్మను పిలుస్తున్నాం, కనీసం తలుపు తీయడం లేదు, నోరు కూడా తెరవడం లేదు ఆమె. మనవాళ్ళు ఏం చేశారు, కిటికీలో చూశారు. స్వామి ఏదో మాట్లాడబోతూ ఉంటే ఆయన నోరు మూస్తుంది. అవునవురా, సాక్షాత్తుగా సకల జగాలకు అభయ ప్రదానం చేయవలసినటువంటి అమ్మ తాను మాట్లాడకపోగా, మాట్లాడే భగవంతుణ్ణి కూడా మాట్లాడనివ్వకుండా చేస్తోంది. ఓ తల్లి, తత్వమనృత్తగవు, ఇది నీ స్వరూపం కాదు, నీవెలాంటి దానివి? అశరణ్య శరణ్య అనన్య శరణ శరణమహం ప్రపద్యే, లోకాలకు నీవు తప్ప వేరే దిక్కు లేదు అని మేమందరం నిన్ను ప్రార్థిస్తూ ఉంటే నీవు అభయప్రదానం చేయకపోగా స్వామిని కూడా నువ్వు మాట్లాడనివ్వటం లేదు. ఇదా? చూడండి, కొంతమంది ఉంటారండి లోకం, అమ్మ లాంటిదేం కాదు. ఆ సన్నివేశం ఎందుకోసము అంటే, నీకంటే ముందు నేను ఆశ్రితులను రక్షించాలి అని భగవంతుడి కంటే ముందు అనుకుంటుంది అమ్మ. స్వామి అనుకుంటాడు నీకంటే ముందు నిన్నాశ్రయించిన వారిని నేను రక్షించాలి అనుకుంటారు. ఆ ఇద్దరి పోటీలో ఆమెను మాట్లాడనివ్వకుండా వెళ్ళనివ్వకుండా స్వామి చేశాడు. స్వామిని మాట్లాడనివ్వకుండా అమ్మ చేసిందే తప్ప వాళ్ళు లోకుల యొక్క, జనుల యొక్క, ఆశ్రితుల యొక్క కష్టాన్ని గ్రహించని వారు కాదు, అనుగ్రహించని వారు కానే కాదు కదా.
అలాంటి స్థితి ఓ తల్లి, మధురమైనటువంటి కంఠముతోటి వస్తున్నాను అని చెప్పవలసింది పోయి నువ్వు రాకుండా స్వామి ఏదో చెప్పబోతే నోరు వేయటం ఏమిటమ్మా అంటూ మై చిడంకణిరాయ్, నల్లని కాటుగా పెట్టినటువంటి అందమైన నేత్రములు కలదానా అని వర్ణించారు. ఆమె నేత్రాలను వర్ణించడంలో ఉద్దేశం ఆమె నేత్రాలే మనకి రక్షకాలు. ఆమె చల్లనైన నల్లనైనటువంటి ఆ చూపులతో ఒక్కసారి జీవుడి మీద ఇలా ప్రసరిస్తే ఆ జీవుని యొక్క భాగ్యం పండుతుంది. ఆమె చూపిన పడంగానే కనుక అలాంటి అద్భుతమైనటువంటి అనుగ్రహం కలిగినటువంటి నీలా కృష్ణులను ఈవేళ పాసురంలో లేపుతున్నారు. మిగతా విశేషాన్ని రేపటి పాసురంలో కలుపుకొని మనం అనుసంధానం చేసుకుందాం. ఆండాళ్ తిరువడిగడే శరణం.